ఒకరోజు ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న, నేను ఈ కష్టాలు పడలేకపోతున్నాను. నాకు జీవితం అంటేనే విసుగొస్తోంది. నాకే ఇన్ని కష్టాలు రావాలా అంటూ తన బాధను చెప్పుకుంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఆ తండ్రి అంతా మౌనంగా విన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కొంతసేపటి తర్వాత చిన్నగా నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళాడు. గ్యాస్ పొయ్యి మీద ఉన్న 3 బర్నాళ్ల మీద 3 గిన్నెలు పెట్టి వాటిలో నీళ్లు పోసి, ఒక దాంట్లో బంగాళదుంపలు, మరొక దాంట్లో కోడిగుడ్లు, మూడో గిన్నెలో కాఫీ గింజలు వేశాడు. తను ఎంతలా బాధపడుతుంటే తన తండ్రి మాత్రం ఏమీ పట్టనట్లు పని చేసుకోవడానికి చూసిన కూతురుకు చాలా కోపం వచ్చింది. కానీ భరించి అలాగే చూస్తూ ఉంది. అలా 20 నిమిషాలు గడిచాక తండ్రి స్టవ్ కట్టేసి ఆ 3 గిన్నెలను దింపి వాటిని కూతురు ముందు పెట్టి ఏం జరిగిందో పరిశీలించమన్నాడు. నాన్నేంటి సంబంధం లేకుండా ఇవన్నీ పరిశీలించమంటున్నాడు అని మనసులో అనుకుంటూ అయోమయంలో ఉన్న కూతురు వాటిని పరిశీలించి, ఇందులో పరిశీలించడానికి ఏముంది? దుంపలు మెత్తబడ్డాయి, కోడిగుడ్డు గట్టిపడింది, కాఫీ గింజల నుంచి డికాషన్ వచ్చింది. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు నాన్న అని అడిగిందా కూతురు. అప్పుడు ఆ తండ్రి చిన్నగా నవ్వి, ఈ మూడింటికి ఒకే రకమైన ప్రతికూలత ఎదురైంది. అన్నీ ఒకే రకమైన గిన్నెల్లో అదే గ్యాస్ వేడిని వేడి నీటిని చవి చూశాయి. కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించాయనే విషయాన్ని గమనించావా? మామూలుగా ఎప్పుడు గట్టిగా ఉండే దుంపలు ఇప్పుడు మెత్తబడ్డాయి. కింద పడితేనే పగిలిపోయే గుడ్డు ఇప్పుడు గట్టిపడింది. గట్టిగా ఉండే కాఫీ గింజలు మెత్తబడి వాటిలో రసాన్ని ఊరించి నీటి రంగునే మార్చేశాయి. అవునా కాదా? ఇప్పుడు చెప్పు, వీటిల్లో నువ్వు ఎలా ఉండాలని అనుకుంటున్నావు? మెత్తబడిపోతావా? ఇప్పుడు నువ్వున్న స్థితి అదే. ఇక గట్టి పడతావా లేక పరిస్థితులన్నీ మారుస్తావా? ఇక నీదే ఎంపిక. దాని మీద ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది అని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ముఖంలో ఏదో తెలియని ఆత్మవిశ్వాసం, బాధ మాయమైంది. కన్నీళ్లు ఆగిపోయాయి. కళ్ళలో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది. నాన్న, యు ఆర్ మై రియల్ హీరో. థ్యాంక్ యూ నాన్న అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇది విన్నాక మీరు కూడా ఎలా ఉందామనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి.